హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే నేను మిల్క్ బ్రెడ్ సేవియా స్వీట్ చేయబోతున్నాను. మిల్క్ రెసిపీ అనమాట. దీనికి కావాల్సింది మిల్క్లో మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది బాగా మిక్స్ చేసుకొని ఇలా మనం కొంచెం స్వీట్ కూడా వేసుకున్నాను. ఇలా పాలు బాగా మరగనిచ్చినాక చల్లారి ఇవ్వాలి. అండ్ సేవియాని ఫ్రై చేసుకున్నాను. రెడ్ కలాకండ్, డ్రై ఫ్రూట్స్, బాదం, సారపప్పు, జీడిపప్పు అండ్ బ్రెడ్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఫస్ట్గా మనం బ్రెడ్ స్లైసెస్ చేసుకున్నాం కదా, సో అది మనం నీట్గా పెట్టుకోవాలి 1 by 1. సో ఇలా బ్రెడ్ పెట్టుకున్నాం కదా, అందులోనే మనం సేవియా తీసుకుని వేసుకుందాం. సో ఇలా సేవియా వేసుకోవాలి, లేయర్స్ కింద వేసుకోవాలన్నమాట. సో ఇలా సేవియా వేసేసుకున్న తర్వాత బ్రెడ్ కలాకండ్ ఉంటుంది కదా, సో కలాకండ్ కూడా మనం వేసుకోవాలి ఇలా. సో స్వీట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట దీనివల్ల కూడా మనకి. సో దెన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత సో లేయర్ కింద మనం సో కస్టర్డ్ ఉంటుంది కదా, కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి ఇలా. సో కస్టర్డ్ మిల్క్ వేసుకున్నాం కదా, మళ్ళీ అగైన్ 1 more లేయర్, మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ వేసుకున్నాం అగైన్. సో 2 layers వేస్తున్నాను నేను ఇక్కడ, 2 layers చేస్తున్నాను. అగైన్ కలాకండ్, ఇట్స్ మ్యాంగో కలాకండ్ అనమాట. మ్యాంగో కలాకండ్ తెచ్చాను నేను, మ్యాంగోతో చేసిన రెసిపీ అనమాట ఇది, మ్యాంగో కలాకండ్. అగైన్ డ్రై ఫ్రూట్స్. సో మళ్ళీ ఇక్కడ మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం, కస్టర్డ్ మిల్క్. సో రెసిపీ ఈస్ రెడీ. సో గార్నిష్ చేసేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇంకా. సో చూడండి, యమ్మీ యమ్మీ మిల్క్ బ్రెడ్ రెసిపీ ఈస్ రెడీ. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ ఫన్ డే. థ్యాంక్ యూ సో మచ్.